Good morning, everyone. In this session, we are going to learn about the introduction to database management system. What is database? What are the features and benefits of DBMS? What is the definition of database? It is organized collection of related data. A database has several database elements like tables, queries, stored procedures, stored processors, etc. Database are very powerful tool used in all areas computing. డేటాబేస్ అనేది ఏంటంటే డేటాని మొత్తాన్ని కూడా ఆర్గనైజ్డ్ కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటాని మొత్తాన్ని కూడా డేటాని మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేస్తుంది. రిలేటెడ్ డేటాని మొత్తాన్ని కూడా ఒక చోట ఆర్గనైజ్ చేయటాన్ని ఏమంటున్నాడంటే డేటాబేస్ అని అంటున్నాడు. మనకు ఒక డేటాబేస్కి వచ్చేసి డేటాబేస్ ఎలిమెంట్స్ వచ్చేసి ఏమేమి ఉన్నాయి? టేబుల్స్, క్వెరీస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. డేటాబేస్ అంటే ఏంటి? అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటాని మొత్తాన్ని కూడా ఆర్గనైజ్ చేయటం, ఒక ప్రాపర్ మేనర్లో ఆర్గనైజ్ చేయడాన్ని డేటాబేస్ అని అంటారు. మనకి డేటాబేస్ ఎలిమెంట్స్ వచ్చేసి టేబుల్స్, క్వెరీస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఇలా ఉంటాయి. డేటాబేస్ అనేది ఒక పవర్ఫుల్ టూల్. ఇప్పుడు ఆల్ కంప్యూటింగ్ ఏరియాస్లో కూడా మనకి డేటాబేస్ని తీసుకుంటున్నారు. డేటాబేస్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ యాక్సెస్, లిబ్రీ, ఒరాకిల్, మైఎస్క్యూఎల్ ఇవన్నీ కూడా డేటాబేస్ సాఫ్ట్వేర్స్ అన్నమాట. డేటాబేస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటాని మొత్తాన్ని కూడా ఒక ప్రాపర్ ఆర్డర్లో ఆర్గనైజ్ చేయడాన్ని డేటాబేస్ అంటారు. ఓకే, ఈ డేటాబేస్ యొక్క ఎలిమెంట్స్ ఏంటి అంటే టేబుల్స్, క్వెరీస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్. ప్రజెంట్ డేస్లో డేటాబేస్ అనేది కంప్యూటింగ్ ఏరియాస్లో బాగా పవర్ఫుల్ టూల్ కింద యూజ్ చేస్తున్నారు. మనకి డేటాబేస్ సాఫ్ట్వేర్స్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ యాక్సెస్, లిబ్రీ, ఒరాకిల్, మైఎస్క్యూఎల్ ఎట్సెట్రా. నెక్స్ట్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి? DBMS is a tool to store, edit and organize the data in the database. DBMS provides several key features. Store in one central location, allows data to be shared by many users, provides user interface to work with the data, create backups, control who can access and edit data. DBMS is a tool to store, edit and organize data in database. DBMS provides several key features. Stores in one central location, allows data to be shared by many users, provides user interfaces to work with the data. It creates backups. Next, controls who can access and edit data. Next, what are the benefits of DBMS? Integrity. The structure of database can change, but the applications using the data need not to be changed. మనం స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ని చేంజ్ చేసిన అప్లికేషన్స్ యూజింగ్ డేటా అనేది మాత్రం చేంజ్ చేయాల్సిన పని లేదు అని అంటున్నాడు. అంటే స్ట్రక్చర్ని చేంజ్ చేసినంత మాత్రాన ఆ అప్లికేషన్లో ఉన్న డేటాని చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఎఫిషియన్సీ. అవాయిడ్స్ డేటా డూప్లికేషన్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ లెస్ స్టోరేజ్ స్పేస్ ఈజ్ టేకెన్ బికాస్ ఆఫ్ డేటా ఈజ్ షేర్డ్. ఎఫిషియన్సీ అంటే డూప్లికేషన్ ఆఫ్ ద డేటాని అంటే ఇన్కన్సిస్టెన్సీని అవాయిడ్ చేయటం వల్ల లెస్ స్టోరేజ్ అనేది తీసుకుంటుంది, డేటాని షేర్ చేసుకోవచ్చు. నెక్స్ట్, కన్సిస్టెన్సీ. డేటా ఈజ్ డేటా రిగార్డ్లెస్ ఆఫ్ హూ ఈజ్ వ్యూయింగ్ ఇట్ అనేది కన్సిస్టెన్సీ. బ్యాకప్స్ అంటే
ఇట్ ఈజ్ ఈజీ టు బ్యాకప్ డేటా ఫ్రమ్ వన్ లొకేషన్. ఒక లొకేషన్లో ఉన్న డేటాని బ్యాకప్ తీసుకోవటం. సెక్యూరిటీ అంటే కనుక డేటాబేస్ ఈజ్ ఇన్ సెక్యూర్ సెంట్రల్ ప్లేస్ అండ్ డిఫరెంట్ యాక్సెస్ రైట్స్ కెన్ బి అసైన్ టు డిఫరెంట్ పీపుల్. డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ యాక్సెస్ రైట్స్ ఇస్తారు. ఎంటైర్ డేటాబేస్ మొత్తాన్ని కూడా సెక్యూర్గా ఒక సెంట్రల్ ప్లేస్లో ఉంచేస్తారనమాట. నెక్స్ట్ కస్టమైజేషన్. అప్లికేషన్స్ కెన్ బి కస్టమైజ్డ్ టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ద యూజర్. యూజర్ నీడ్ని బట్టి అప్లికేషన్ని కస్టమైజ్ చేయటం. అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ DBMS ఈజ్ separating applications from the data. When people use the applications, they call the data they use it to work on. డేటాబేస్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద DBMS అనేది ఏంటంటే అప్లికేషన్స్ ఆఫ్ ద డేటా అనేది సపరేట్గా పెట్టేస్తారనమాట. అప్లికేషన్ ఆఫ్ ద డేటా అనేది దాని యొక్క స్ట్రక్చర్ అనేది సపరేట్గా పెట్టేస్తారు. పీపుల్ ఏం చేస్తారు, అప్లికేషన్స్ని యూజ్ చేస్తారు. కావాల్సినప్పుడు మాత్రమే ఆ డేటా కావాల్సినప్పుడు మాత్రమే డేటాని యూజ్ చేస్తారు. విత్ ఇన్ ఏ కంపెనీ దెర్ ఆర్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఎగ్జాంపుల్కి ఒక కంపెనీలో నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉంటే కనుక యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ హూ నీడెడ్ టు సీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా. కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటే కనుక డిపార్ట్మెంట్స్ కస్టమర్స్ ఉంటారు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ద డేటా అనేది కూడా ఉంటుంది. ఎవరికి ఏ డేటా కావాలి అంటే ఆ డేటాని మాత్రమే యూజ్ చేస్తారనమాట. దాన్ని ఏమంటారంటే కస్టమైజేషన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో నంబర్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయి, BA, BCom, BSc. ఎవరికి ఏ డేటా కావాలో ఆ డేటాని మాత్రమే యాక్సెస్ చేస్తారు, కానీ ఆల్ డేటాని యాక్సెస్ చేయడానికి లేదనమాట. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటా ఉంటే ఎవరికి ఏ డేటా కావాలో వాళ్ళు మాత్రమే యూజ్ చేసుకునేలాగా. నెక్స్ట్ హౌ ఏ డేటాబేస్ యూజ్డ్ ఫర్ టికెటింగ్ వెబ్సైట్. టికెటింగ్ కంపెనీ అలౌస్ కస్టమర్ టు బై టికెట్స్ ఆన్లైన్ త్రూ బుకింగ్ ఆఫీస్. మనకి టికెటింగ్ వెబ్సైట్ అనేది డేటాబేస్ ఉంది కదా, ఈ డేటాబేస్లో కంపెనీ ఏం చేస్తుంది, కస్టమర్స్ ఆన్లైన్ ద్వారా కొనుక్కునే విధంగా డేటాబేస్ని చేస్తుందన్నమాట. ఓకే, ఎలా ఆ డేటాబేస్ని టికెటింగ్ వెబ్సైట్లో యూజ్ చేస్తున్నాము అంటే కనుక ఆన్లైన్ ద్వారా కొనుక్కునే విధంగా దాన్ని పెట్టిందన్నమాట. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి చూడండి, డేటాబేస్ అంటే ఏంటి. డేటాబేస్ అంటే కనుక కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ డేటాని ఒక ప్రాపర్ వేలో ఆర్గనైజ్ చేయటాన్ని డేటాబేస్ అంటారు. డేటాబేస్ ఎలిమెంట్స్ వచ్చేసి టేబుల్స్, క్వరీస్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఫంక్షన్స్ ఇవన్నీ అవుతాయి. డేటాబేస్ అనేది ప్రజెంట్ కంప్యూటింగ్ ఏరియాస్లో చాలా పవర్ఫుల్ టూల్. డేటాబేస్ సాఫ్ట్వేర్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ యాక్సెస్, లిబ్రీ, ఒరాకిల్, MySQL ఇవన్నీ కూడా డేటాబేస్ సాఫ్ట్వేర్స్. డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే కనుక నంబర్ ఆఫ్ డేటాబేసెస్ని మేనేజ్ చేయటాన్ని, కలెక్షన్ ఆఫ్ డేటాబేసెస్ అన్నిటినీ కూడా ఒక చోట పెట్టడాన్ని ఏమంటారు, DBMS అంటారు. ఇంకొక డెఫినేషన్ ఏంటంటే DBMS ఈజ్ ఏ టూల్ టు స్టోర్, ఎడిట్, ఆర్గనైజ్ డేటా ఇన్ ద డేటాబేస్. DBMSలో సెవెరల్ కీ ఫీచర్స్ అనేవి ఉన్నాయి. స్టోర్స్ ఇన్ వన్ సెంట్రల్ లొకేషన్, డేటా మొత్తం కూడా ఒక సెంట్రల్ లొకేషన్లో స్టోర్ అవటం. ఎలోస్ డేటా టు బీ షేర్డ్ బై మెనీ యూజర్స్కి డేటాని షేర్ చేయటం. యూజర్ ఇంటర్ఫేసెస్ టు వర్క్ విత్ ద డేటా, ఆ డేటాతో వర్క్ అయ్యే విధంగా యూజర్ ఇంటర్ఫేసెస్ని ప్రొవైడ్ చేయటం. బ్యాకప్స్ని క్రియేట్ చేయటం. ఎవరు యాక్సెస్ చేయాలి, ఎవరు ఎడిట్ చేయాలి అనే కంట్రోల్ పెట్టడం. ఇవన్నీ కూడా కీ ఫీచర్స్. నెక్స్ట్ బెనిఫిట్స్ ఆఫ్ ద DBMS. స్ట్రక్చర్ ఆఫ్ ద డేటాబేస్ని చేంజ్ చేసినా కానీ అప్లికేషన్ యూజింగ్ డేటాని మాత్రం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు.
ఎఫిషియన్సీ అంటే కనుక అవాయిడ్స్ డేటా డూప్లికేషన్ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అండ్ లెస్ స్టోరేజ్ స్పేస్ ఈస్ టేకెన్ బికాస్ డేటా ఈజ్ షేర్డ్. కన్సిస్టెన్సీ అంటే కనుక డేటా ఈజ్ డేటా రిగార్డ్లెస్ ఆఫ్ హూ ఈజ్ యూయింగ్ ఇట్. బ్యాకప్స్, ఇట్ ఈస్ ఈజీ టు బ్యాకప్ డేటా ఫ్రమ్ వన్ లొకేషన్. Security means database is in secure central place and different access rights can be assigned to different people. Customization, applications can be customized to suit needs for the user. An important part of DBMS, separating applications from the data. When people use the application, they call the data they use to work. డిబిఎంఎస్లో అప్లికేషన్స్ డేటా అనేవి సపరేట్గా ఉంటాయి. పీపుల్ ఏం చేస్తారు, అప్లికేషన్ని యూజ్ చేస్తారు. వాళ్ళకి డేటా మీద వర్క్ చేసేటప్పుడు మాత్రమే డేటాని కాల్ చేస్తారు. ఎగ్జాంపుల్కి కంపెనీలో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటే డిపార్ట్మెంట్స్ కస్టమర్స్ ఉంటారు. ఎవరికి ఏ డేటా ఎంతవరకు కావాలో అంతవరకు మాత్రమే చేస్తుందన్నమాట. టికెటింగ్ వెబ్సైట్ ఎలా, హౌ డేటాబేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ టికెటింగ్ డేటాబేస్. టికెటింగ్ వెబ్సైట్లో డేటాబేస్ అనేది ఎలా యూజ్ అవుతుంది అంటే, టికెటింగ్ కంపెనీ వాళ్ళు కస్టమర్స్ టికెట్స్ అనేది ఆన్లైన్ ద్వారా కానీ లేకపోతే బుకింగ్ ఆఫీస్ ద్వారా మాత్రం కొనుక్కోవాలి అన్నట్టుగా ఆ డేటాబేస్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ డిబిఎంఎస్. అసలు ఈ డిబిఎంఎస్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు? రైల్వే రిజర్వేషన్ సిస్టంలో ఒక డేటాబేస్ అనేది ఉంటుంది. ఈ డేటాబేస్లో రికార్డ్స్ అంటే టికెట్ బుకింగ్, ట్రైన్ డిపాచరు, అరైవల్ స్టేటస్, వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట ఈ రికార్డ్స్లో. ఓకే, డేటాబేస్ ఈజ్ రిక్వైర్డ్ టు కీప్ రికార్డ్ ఆఫ్ టికెట్ బుకింగ్, ట్రైన్ డిపాచర్ అండ్ అరైవల్ స్టేటస్. ఆల్సో ఇఫ్ ట్రైన్స్ గెట్ లేట్ దెన్ పీపుల్ గెట్ టు నో ఇట్ త్రూ ద డేటాబేస్ అప్డేట్. ఓకే, ఇక్కడ మనకి ఈ డేటాబేస్ అనేది రైల్వే రిజర్వేషన్ సిస్టంలో డేటాబేస్ అనేది ఉంటుంది కదా, దాంట్లో ఉండే రికార్డ్స్ ఏంటి అంటే కనుక టికెట్ బుకింగ్, నెక్స్ట్ టికెట్ డిపార్చర్ టైము, అరైవల్ స్టేటస్ ఉంటుంది. ఒకవేళ ట్రైన్ ఏదన్నా లేట్గా వస్తుంది అని అంటే కనుక అక్కడ డేటాబేస్ని అప్డేట్ చేస్తే ఆల్ పీపుల్కి నో అవుతుంది. అంటే ఎవరైతే టికెట్ని బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి లైబ్రరీ మేనేజ్మెంట్. లైబ్రరీలో ఏముంటాయి, థౌజండ్స్ ఆఫ్ బుక్స్ అనేవి ఉంటాయి. వాటన్నిటినీ వెరీ డిఫికల్ట్ టు కీప్ ద రికార్డ్ ఆఫ్ ఆల్ బుక్స్ ఇన్ కాపీ ఆర్ రిజిస్టర్. ఆ రిజిస్టర్లో ఆ బుక్స్ గురించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రాయటం అనేది సంవాట్ డిఫికల్టీ. అటువంటి సిట్యువేషన్స్లో ఏం చేస్తారంటే డిబిఎంఎస్ని యూజ్ చేస్తే కనుక మెయింటైన్ ద ఇన్ఫర్మేషన్, రిలేట్ ద బుక్ ఇష్యూ డేట్, నేమ్ ఆఫ్ ద బుక్, ఆథర్ నేము, అవైలబిలిటీ ఆఫ్ ద బుక్. ఇప్పుడు లైబ్రరీ మేనేజ్మెంట్లో మనకేముంటాయి, థౌజండ్స్ ఆఫ్ బుక్స్ ఉంటాయి. వాటన్నిటినీ కాపీ చేసి ఒక బుక్లో రాయటం అనేది కష్టం. కాబట్టి డిబిఎంఎస్లో డేటాబేస్ని కనుక యూజ్ చేస్తే దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, బుక్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఇష్యూ డేట్ ఏంటి, నేమ్ ఆఫ్ ద బుక్ ఏంటి, ఆథర్ నేమ్ ఏంటి, అసలు ఆ బుక్ అవైలబుల్గా ఉందా లేదా అన్న ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి బ్యాంకింగ్. మనకి we make thousands of transactions through bank daily. We can do without go to the bank. How banking has become so easy that by sitting at name we can send or get money through the banks. That is all possible just because of DBMS that manages all the bank transactions. మనకి బ్యాంక్లో 1000 ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి రోజు జరుగుతూనే ఉంటాయి. మనం బ్యాంకుకి వెళ్ళకుండానే మనం ఏం చేస్తున్నాం, బ్యాంకింగ్ అనేది మనం మన ఇంటి దగ్గరే కూర్చొని మనం ఏం చేస్తున్నాం,
మనీని సెండ్ చేయటం కానీ, మనీని గెట్ మనీ త్రూ ద బ్యాంక్స్ కానీ, ఇవన్నీ కూడా ఎలా పాసిబుల్ అవుతుంది అంటే కనుక డిబిఎంఎస్ అనేది తీసుకుంటున్నారు. ఈ డిబిఎంఎస్లో ఏం చేస్తుందంటే ఆల్ బ్యాంక్ ట్రాన్సాక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుందన్నమాట. సో బ్యాంకింగ్ సెక్టార్లో కూడా డిబిఎంఎస్ని మెయింటైన్ చేస్తారు. ఎగ్జాంపుల్కి ఇప్పుడు చూడండి, ఒక కస్టమర్ అకౌంట్ని ఓపెన్ చేశాడు అంటే అతనికి నంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటినీ కూడా గుర్తుపెట్టుకోవడం అనేది సమ్వాట్ డిఫికల్టీ. సో ఎప్పుడైతే కస్టమర్ అకౌంట్ని ఓపెన్ చేశాడో అతని ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా అతనికి సపరేట్గా ఒక డేటాబేస్ అనేది క్రియేట్ అయిపోయి ఒకరోజు విత్డ్రా చేస్తున్నాడు, ఒకసారి అమౌంట్ వేస్తున్నాడు, ఒకసారి శాలరీ పడుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ తను చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఇంటర్నల్గా డేటాబేస్లో స్టోర్ అయిపోతాయి అన్నమాట. అందుకే మనం ఎప్పుడైనా వెళ్ళి ఈ నెలలో నా ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన కాపీ కావాలండి అంటే ఎప్పటి నుంచి ఎంతవరకు అని అడుగుతారు. మనము ఆ డేట్ చెప్తే కనుక కరెస్పాండింగ్ డేటా అనేది మనకి ఇస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. ఎగ్జామినేషన్స్ ఆర్ డన్ ఆన్లైన్ టుడే. Universities and colleges maintains all these records through DBMS. Student registration details, courses and grades are stored in database. ప్రజెంట్ డేస్లో మనకి ఆన్లైన్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతున్నాయి. యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ యొక్క ఆల్ రికార్డ్స్ అన్నీ కూడా డిబిఎంఎస్లోనే ఉంటుంది. ఈ డిబిఎంఎస్లో ఏముంటుంది, స్టూడెంట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్ ఉంటుంది, కోర్స్ డీటెయిల్ ఉంటుంది, గ్రేడ్స్ అన్నీ కూడా దేంట్లో ఉంటాయి, డేటాబేస్లోనే ఉంటాయి. అంటే యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ యొక్క రికార్డ్స్ని మెయింటైన్ చేయడానికి కూడా డిబిఎంఎస్ని యూజ్ చేస్తున్నాం అన్నమాట. నెక్స్ట్, క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్. ఫర్ పర్చేజ్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ అండ్ ఆల్ ద అదర్ ట్రాన్సాక్షన్స్ ఆర్ మేడ్ పాసిబుల్ బై డిబిఎంఎస్. మనకి క్రెడిట్ కార్డ్ని పర్చేస్ చేసిన తర్వాత అదర్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఈ డిబిఎంఎస్ ద్వారానే చేస్తాం. క్రెడిట్ కార్డ్ హోల్డర్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ దేర్ ఇన్ఫర్మేషన్ దట్ ఆల్ సెక్యూర్డ్ త్రూ ద డిబిఎంఎస్. నెక్స్ట్, సోషల్ మీడియా సైట్స్ కూడా డిబిఎంఎస్ని మెయింటైన్ చేస్తున్నాయి. వీఆర్ ఆల్ ఆన్ సోషల్ మీడియా వెబ్సైట్ టు షేర్ అవర్ వ్యూస్ అండ్ connect with our friends. Daily millions of users sign up for the social media accounts like Facebook, Twitter, Pinterest, Google+, etc. But how all the information of users are stored? How we become able to connect the other people? Yes, this is all because of DBMS. సోషల్ మీడియా వెబ్సైట్స్ ఉన్నాయి కదా, మన వ్యూస్ అన్నిటినీ షేర్ చేయటం, మనం ఫ్రెండ్స్తో కనెక్ట్ చేయటం చేస్తూనే ఉంటాం. డైలీ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనేవాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్ని యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా అకౌంట్స్ అంటే ఏంటి, ఫేస్బుక్, ట్విట్టరు, పింట్రెస్ట్, గూగుల్+, ఇవన్నీ కూడా ఏంటంటే సోషల్ మీడియా వెబ్సైట్స్. మరి హౌ ఆల్ ద ఇన్ఫర్మేషన్స్ ఆఫ్ యూజర్స్ ఆర్ స్టోర్డ్ అండ్ హౌ వీ కెన్ ఏబుల్ టు కనెక్ట్ ద అదర్ పీపుల్తో మనం ఎలా కనెక్ట్ అవుతున్నాము, ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అంటే ఇంటర్నల్గా ఒక డిబిఎంఎస్ ఉంది కాబట్టే పాసిబిలిటీ అనేది ఉంది. అంటే సోషల్ మీడియా సైట్స్లో కూడా ఇంటర్నల్గా ఏముంది, డిబిఎంఎస్ అనేది యూజ్ అవుతుందన్నమాట. టెలికమ్యూనికేషన్ కంపెనీ కెనాట్ ఎవ్రీథింగ్ అబౌట్ దేర్ బిజినెస్ వితౌట్ డిబిఎంఎస్. ఇక్కడ చూడండి, టెలికమ్యూనికేషన్ కంపెనీ ఎవ్రీథింగ్ దేర్ బిజినెస్ అనేది డిబిఎంఎస్ లేకుండా చేయలేదు. టెలికమ్యూనికేషన్లో దాని బిజినెస్ మొత్తం కూడా డిబిఎంఎస్ లేకుండా చేయలేదు. ఎందుకు అంటే కంపెనీస్లో ఏమి స్టోర్ అవుతుంది, కాల్ డీటెయిల్స్, మంత్లీ పాస్డ్ పెయిడ్ బిల్స్, ఇవన్నీ కూడా డిబిఎంఎస్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, మిలిటరీ కీప్స్ రికార్డ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ and has millions of files that should be kept secure and safe. DBMS provides big security assurance to the military information. One can easily search for all the information about anyone within seconds with
విత్ ద హెల్ప్ ఆఫ్ డిబిఎంఎస్. మిలిటరీలో మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ ఉంటారు, ఫైల్స్ అనేవి ఉంటాయి. ఇవి సెక్యూర్గా సేఫ్గా డిబిఎంఎస్లో ఉంటాయి. మనకి బిగ్ సెక్యూరిటీ అనేది కంపల్సరీ కావాలమ్మా మిలిటరీకి వచ్చేసరికి, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలకి తెగించి చేస్తారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ అంతటినీ కూడా ఎక్కడ స్టోర్ చేస్తారు, డిబిఎంఎస్లో స్టోర్ చేస్తారు. ఒకవేళ ఆ పర్సన్ లేకపోయినా కానీ వాళ్ళు చేసిన మిషన్ అనేది ఎంతవరకు ఉంది, వాళ్ళు ఏమేం చేశారు అనే ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా డిబిఎంఎస్లో పెట్టేస్తారనమాట. అయితే ఎనీ వన్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక వితిన్ ద సెకండ్స్లో మనం డిబిఎంఎస్ ద్వారా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్ షాపింగ్ అనేది ప్రజెంట్ డేస్లో చాలా ట్రెండింగ్లో ఉంది. అసలు చాలామంది షాప్స్కి వెళ్ళట్లేదు, షాప్కి వెళ్ళి టైం వేస్ట్ చేసుకోవాల్సిన పనేం లేదు, ఇంట్లో కూర్చొని వాళ్ళు షాపింగ్ అనేది చేస్తున్నారు. ఆల్ ప్రోడక్ట్స్ని ఏం చేస్తున్నారు, యాడ్ చేసి కొనుక్కుంటున్నారు. ఎలా కొనుక్కుంటున్నారు, ఇదంతా కూడా విత్ ద హెల్ప్ ఆఫ్ డిబిఎంఎస్ హెల్ప్తో కొనుక్కుంటున్నారు అనమాట. నెక్స్ట్ హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్. బిగ్ ఫర్మ్ హ్యావ్ మెనీ వర్కర్స్ వర్కింగ్ అండర్ ద హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్. మనకి ఇది ఒక పెద్ద ఆర్గనైజేషన్, నంబర్ ఆఫ్ వర్కర్స్ అనేవాళ్ళు హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి సంబంధించిన రికార్డ్స్ అంటే ఎంప్లాయీ యొక్క శాలరీ, ట్యాక్స్, వర్క్ త్రూ ద డిబిఎంఎస్, ఇవన్నీ కూడా డిబిఎంఎస్ ద్వారానే వర్క్ చేస్తున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్. కంపెనీస్ మేక్స్ ప్రోడక్ట్స్ అండ్ సేల్ దెమ్ ఆన్ ద డైలీ బేసిస్ టు కీప్ రికార్డ్స్ ఆఫ్ all the details about the products like quantity, bills, purchase, supply chain management. DBMS is maintained. కంపెనీస్లో డైలీ బేసిస్లో ప్రోడక్ట్కి సంబంధించి సేల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని, ఈ రికార్డ్స్ అన్నిటినీ కూడా, అంటే ప్రోడక్ట్ లైక్ క్వాంటిటీ ఏంటి, బిల్స్, పర్చేజెస్, సప్లై చైన్ మేనేజ్మెంటు, వీటన్నిటికీ కూడా ఇంటర్నల్గా డిబిఎంఎస్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్ ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టమ్. సేమ్ యాజ్ రైల్వే రిజర్వేషన్ సిస్టమ్, ఎయిర్లైన్లో కూడా డిబిఎంఎస్ అనేది తన రికార్డ్స్ని కీప్ చేస్తుంది. దీంట్లో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఫ్లైట్ ఎప్పుడు అరైవల్ అవుతుంది, డిపార్చర్ అవుతుంది, డిలే స్టేటస్ ఏంటి అనేది దీంట్లో ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పర్పస్ ఆఫ్ ద డేటాబేస్ సిస్టమ్స్. ఒకసారి మనం అప్లికేషన్స్ ఆఫ్ ద డిబిఎంఎస్ అంటే కనుక డిబిఎంఎస్ని ఎటువంటి అప్లికేషన్స్లో యూజ్ చేస్తున్నాము అంటే రైల్వే రిజర్వేషన్ సిస్టంలో, లైబ్రరీ మేనేజ్మెంట్లో, బ్యాంకింగ్, యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్, క్రెడిట్ కార్డు ట్రాన్సాక్షన్స్లో, సోషల్ మీడియా సైట్స్లో, టెలికమ్యూనికేషన్స్లో, మిలిటరీలో, ఆన్లైన్ షాపింగ్లో, హ్యూమన్ రీసోర్స్ మేనేజ్మెంట్లో, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎయిర్లైన్ రిజర్వేషన్ సిస్టంలో యూజ్ చేస్తూ ఉన్నాం. అసలు పర్పస్ ఆఫ్ ద డేటాబేస్ సిస్టమ్ ఏంటి? బోత్ అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫైల్ ప్రాసెసింగ్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ద డిబిఎంఎస్ ఓవర్ ద ఫైల్ సిస్టమ్ కూడా చెప్పుకుందాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం తెలుసుకోవాలి అంటే డేటాబేస్ సిస్టమ్ యొక్క పర్పస్ ఏంటి అనేది తెలుసుకుందాం. మనకి 1960s పార్ట్ ఆఫ్ బ్యాంక్ని ఎగ్జాంపుల్గా తీసుకుందాం. అసలు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది ఎందుకు కావాలి? ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది సపోర్టెడ్ బై కన్వెన్షనల్ ఆపరేటింగ్ సిస్టమ్ కదా. ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది ఏం చేస్తుంది, కన్వెన్షనల్ ఆపరేటింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది. అప్లికేషన్ ఈజ్ ఏ సేవింగ్ బ్యాంక్. సేవింగ్ అకౌంట్ అండ్ కస్టమర్ రికార్డ్స్ ఆర్ కెప్ట్ ఇన్ పెర్మనెంట్ సిస్టమ్ ఫైల్స్. మనకి సేవింగ్స్ అకౌంట్, కస్టమర్ రికార్డ్స్ అనేవి పర్మనెంట్గా సిస్టమ్ ఫైల్స్లో ఉంటాయి అన్నమాట. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రిటర్న్ టు మ్యానిపులేట్ ఫైల్స్ టు పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ టాస్క్స్. అప్లికేషన్ ప్రోగ్రామ్స్లో ఫైల్స్ని వాటి టాస్క్లు పర్ఫామ్ చేయడానికి మ్యానిపులేషన్ అనేది చేయాలి. అవి ఏవేంటి అంటే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ అకౌంట్, యాడ్ ఏ న్యూ అకౌంట్, ఫైండ్ అన్ అకౌంట్ బ్యాలెన్స్,
జనరేట్ మంత్లీ అకౌంట్స్. ఓకే, మనం అప్లికేషన్ సేవింగ్స్ బ్యాంక్ తీసుకుంటే కనుక సేవింగ్ అకౌంట్ అండ్ కస్టమర్ రికార్డ్స్ అన్నీ కూడా పర్మనెంట్గా సిస్టమ్ ఫైల్స్లో స్టోర్ చేస్తాము. మనకు అప్లికేషన్ ప్రోగ్రామ్స్ రిటర్న్ టు మ్యానిపులేట్ ఫైల్స్ టు పర్ఫార్మ్ ద ఫాలోయింగ్ టాస్క్స్: డెబిట్ ఆర్ క్రెడిట్ కార్డ్ an account, add a new account, find an account balance, generate monthly accounts. Development of the system proceeds as follows: new application programs must be written as the needs. ఒకవేళ కావాలి అనుకుంటే కనుక న్యూ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ అనేవి రాయాల్సి వస్తుంది అనమాట. అంటే వాళ్ళ నీడ్ని బట్టి కొత్త అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ఏమన్నా కావాలి అంటే కనుక రాయొచ్చు. అంటే డెవలప్మెంట్ ఆఫ్ ద సిస్టమ్ ప్రొసీడ్స్. న్యూ పర్మనెంట్ ఫైల్స్ ఆర్ క్రియేటెడ్ యాజ్ రిక్వైర్డ్. ఒకవేళ పర్మనెంట్ ఫైల్స్ ఏమైనా కావాలి అంటే కనుక డిబిఎంఎస్ని తీసుకుంటాము. బట్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫైల్స్ మే బీ డిఫరెంట్ ఫార్మాట్స్. లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్స్ నుండి కూడా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్నాయి. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ మే బీ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. అప్లికేషన్ ప్రోగ్రామ్స్ కూడా డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. దిస్ టిపికల్లీ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ సపోర్టెడ్ బై కన్వెన్షనల్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఇదేం సపోర్ట్ చేస్తుంది? కన్వెన్షనల్ ఆపరేటింగ్ సిస్టమ్ని సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్కి వచ్చేసి నంబర్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి. ఓకే, డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఉన్న డిసడ్వాంటేజెస్ ఏంటి? రిడెండెన్సీ డేటా అండ్ ఇన్కన్సిస్టెన్సీ. రిడెండెన్సీ అంటే ఏంటి? డూప్లికేషన్ ఆఫ్ ద డేటా. అండ్ ఇన్కన్సిస్టెన్సీ మీన్స్ ద డూప్లికేటెడ్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్. ఆ డూప్లికేటెడ్ వాల్యూస్ కూడా చాలా డిఫరెంట్గా ఇస్తే దాన్ని ఏమంటారంటే డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ. మనకి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో డేటా రిడెండెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ అనేది ఉంటుందన్నమాట. డేటా రిడెండెన్సీ మీన్స్ డూప్లికేషన్ ఆఫ్ ద డేటా. డేటా రిడెండెన్సీ అంటే ఏంటి? డూప్లికేషన్ ఆఫ్ ద డేటా అంటే సేమ్ డేటా అనేది మోర్ దాన్ వన్ ప్లేస్లో ఉండటం. ఇన్కన్సిస్టెన్సీ అంటే ఏంటి? ఈ డూప్లికేటెడ్ వాల్యూస్ కూడా ఎలా డిఫరెంట్ ఫార్మాట్స్లో ఇచ్చేయటం అనమాట. ఇప్పుడు ఒకళ్ళ పేరు ఉంది, ఆ పేర్లో సపోజ్ శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి ఉంది. శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి అని ఉందనుకోండి. ఒక చోట శ్రీనివాస్ రెడ్డి ఉంటుంది, ఇంకో చోట శ్రీనివాస్ రెడ్డి ఉంటుంది, ఒక చోట ఏమో రెడ్డి అని ఉంటుంది, తర్వాత శ్రీనివాస్ రెడ్డి అని చెప్పేసి అని ఉంటుంది. అంటే డూప్లికేషన్ ఆఫ్ డేటానే ఇదంతా కూడా. ఈ డూప్లికేషన్ ఆఫ్ ద డేటా కూడా ఎట్లా ఉంది? డిఫరెంట్గా ఉందన్నమాట. డూప్లికేటెడ్ వాల్యూస్ కూడా డిఫరెంట్గా ఉంటే దాన్ని ఏమంటారు? ఇన్కన్సిస్టెన్సీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ స్టూడెంట్ హ్యాస్ డబుల్ మేజర్ అంటే మ్యూజిక్ మ్యాథమెటిక్స్ రెండిట్లు డబుల్ మేజర్ అనమాట. అడ్రస్ అండ్ ద టెలిఫోన్ నంబర్ ఆఫ్ ద స్టూడెంట్ మే బీ అపియర్ ఇన్ మ్యూజిక్ డిపార్ట్మెంట్ అండ్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్. అతని యొక్క అడ్రస్ అనేది మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. స్టూడెంట్ అడ్రస్ని మ్యూజిక్ డిపార్ట్మెంట్లో చేంజ్ చేసినంత మాత్రాన అది మ్యాథమెటిక్స్లో చేంజ్ అవ్వదన్నమాట. సో డిపార్ట్మెంట్ రికార్డ్స్ అనేవి బట్ నాట్ ఎల్స్వేర్ ఇన్ ద సిస్టమ్. డిపార్ట్మెంట్ రికార్డ్స్ అనేవి వేరే చోట అంటే వేరు వేరు ప్లేసెస్లో ఉంటే చేంజ్ చేయడం అనేది సమ్వాట్ డిఫికల్టీ. నెక్స్ట్, ఇంటిగ్రిటీ ప్రాబ్లమ్స్. డేటా ఇంటిగ్రిటీ అంటే కనుక డేటా వాల్యూస్ ఇన్ ద డేటాబేస్ షుడ్ బి యాక్యురేట్ ఇన్ ద సెన్స్ దట్ ద వాల్యూస్ మస్ట్ సాటిస్ఫై సమ్ రూల్స్. డేటా ఇంటిగ్రిటీ అంటే కనుక డేటాబేస్లో ఉన్న డేటా వాల్యూస్ అనేవి యాక్యురేట్గా ఉండాలి అంటే కనుక అవి కొన్ని రూల్స్ని సాటిస్ఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ యూనివర్సిటీ మెయింటైన్స్ అకౌంట్ ఫర్ ఈచ్ డిపార్ట్మెంట్. యూనివర్సిటీ ఏం చేస్తుంది? ప్రతి ఒక్క డిపార్ట్మెంట్కి కూడా అకౌంట్స్ని మెయింటైన్ చేస్తుంది. రికార్డ్స్ ద బ్యాలెన్స్ అమౌంట్ ఈచ్ అకౌంట్. సపోజ్ యూనివర్సిటీ రిక్వైర్స్ దట్ అకౌంట్ బ్యాలెన్స్ డిపార్ట్మెంట్ మే నెవర్ ఫాల్ బిలో 0. ఎప్పటికీ కూడా డిపార్ట్మెంట్లో బ్యాలెన్స్ అనేది 0 కన్నా తక్కువ ఉండకూడదు అంటున్నాడు.
when new constraints are added, it is difficult to change the programs to enforce them. అయితే దీనికి కన్స్ట్రెయింట్స్ని యాడ్ చేయటం అనేది సమ్వాట్ డిఫికల్టీ ఇన్ ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ ఈజ్ నథింగ్ బట్ ద మాన్యువల్ ప్రాసెసింగ్. నెక్స్ట్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్. సెక్యూరిటీ మీన్స్ ప్రివెన్షన్ ఆఫ్ డేటా accession by unauthorized users. యాక్సెషన్ అంటే డేటా సెక్యూరిటీ అంటే కనుక అనాథరైజ్డ్ యూజర్ అనేవాడు మన డేటాని యాక్సెస్ చేయకుండా ఉండాలి అంటే సెక్యూరిటీ అనేది కంపల్సరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్, పేరోల్ పీపుల్ ఓన్లీ హ్యాండిల్ ఎంప్లాయీ రికార్డ్స్, కెనాట్ సీ కస్టమర్ అకౌంట్స్, టెల్లర్ ఓన్లీ యాక్సెస్ అకౌంట్ డేటా, కెనాట్ పేరోల్ డేటా. పేరోల్ సిస్టంలో ఎంప్లాయీ రికార్డ్స్ ఉంటాయి కానీ కస్టమర్ అకౌంట్ టెల్లర్స్ ఓన్లీ అకౌంట్ డేటానే ఇస్తుంది కానీ పేరోల్ డేటా అనేది ఇవ్వదన్నమాట. నెక్స్ట్ డిఫికల్ట్ టు ఎన్ఫోర్స్ దిస్ విత్ ద అప్లికేషన్ ప్రోగ్రామ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఫైండ్ ఆల్ కస్టమర్స్ విత్ సమ్ పోస్టల్ కోడ్ కుడ్ జనరేట్ దిస్ డేటా మాన్యువల్లీ బట్ లాంగ్ జాబ్స్. నాకేంటంటే కస్టమర్స్ ఎంతమంది అయితే ఉన్నారో సేమ్ పోస్టల్ కోడ్ ఉన్న వాళ్ళ కస్టమర్ డీటెయిల్ కావాలి అంటే కనుక ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో ఏముంటుంది, మాన్యువల్ ప్రాసెసింగ్ కాబట్టి ఈ మాన్యువల్ ప్రాసెసింగ్లో ప్రతి ఒక్కటి చూసుకొని రాయడం అనేది పాసిబిలిటీ అనేది ఉండదు. అదొక డిసడ్వాంటేజ్. నెక్స్ట్ డేటా ఐసోలేషన్. దిస్ ప్రాబ్లమ్ అరైజెస్ డ్యూ టు ద స్కాటరింగ్ ఆఫ్ డేటా ఇన్ వేరియస్ ఫార్మాట్స్. Due to the above disadvantage, earlier data processing, the necessary for effective data processing system arises. మనకి డేటా ఐసోలేషన్ ప్రాబ్లం అనేది ఎప్పుడు అక్కరవుతుంది అంటే డేటా అనేది వేరియస్ ఫార్మాట్లో ఉన్నప్పుడు మనకి డేటా ఐసోలేషన్ అనేది అక్కరవుతుంది అన్నమాట. ఇప్పటి వరకు మనం చూసిన అబోవ్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా డేటాని ప్రాసెస్ చేసేటప్పుడే వస్తుందన్నమాట. సో నెసెసిటీ ఫర్ ఎఫెక్టివ్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ అరైజెస్. నాకేం కావాలి, నెసరీ ఎఫెక్టివ్ డేటా కావాలి అంటే కనుక కన్వెన్షనల్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాల్సింది. ఫైల్ ప్రాసెసింగ్ అనేది ఏంటి, మాన్యువల్ డేటా ప్రాసెసింగ్ కాబట్టి మాన్యువల్ డేటా ప్రాసెసింగ్లో సమ్వాట్ డిఫికల్ట్. అంటే ఒక కస్టమర్ వెళ్ళి నా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఈ మంత్లో ఏం జరిగినాయి అని చెప్పేసి అడిగినా కానీ ప్రతి ఒక్క బుక్ ప్రతి ఒక్క పేజీ చెక్ చేసుకుంటా అతను ఉన్నాడా లేదా అని చెప్పేసి చెక్ చేసుకొని అతనికి సంబంధించిన డేటా ఇవ్వడము అనేది సమ్వాట్ డిఫికల్టీ. సో అందుకే ఈ ఫైల్ సిస్టంలో చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టి ఈ ఫైల్ బేస్డ్ సిస్టమ్ యొక్క డిసడ్వాంటేజెస్ని రెక్టిఫై చేయటం కోసమే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది తీసుకున్నారు. ఈ డిబిఎంఎస్ ద్వారా మనకి ఏంటంటే నంబర్ ఆఫ్ అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. ఆ అడ్వాంటేజెస్ అంటే ఏం లేదు, మనకి ఫైల్ ప్రాసెసింగ్ సిస్టంలో వచ్చిన డిసడ్వాంటేజెసే మనం ఏం చేస్తున్నాం అడ్వాంటేజెస్ కింద డిబిఎంఎస్లో చెప్పుకుంటాం అన్నమాట. ఓకే, మళ్ళీ ఒకసారి డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. డేటా రిడెండెన్సీ అండ్ కన్సిస్టెన్సీ. డేటా రిడెండెన్సీ అంటే కనుక డూప్లికేషన్ ఆఫ్ ద డేటా అని. డేటా ఇన్కన్సిస్టెన్సీ మీన్స్ డూప్లికేటెడ్ వాల్యూస్ కూడా డిఫరెంట్గా ఉండటం అన్నమాట. ఓకేనా. ఒక స్టూడెంట్ అనేవాడు డబుల్ మేజర్ అంటే మ్యూజిక్ అండ్ మ్యాథ్స్లో. అతని యొక్క అడ్రస్ అనేది మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ఉంటుంది, నెక్స్ట్ మ్యూజిక్ డిపార్ట్మెంట్లో ఉంటుంది. అతని అడ్రస్ ఏదైనా చేంజ్ చేయాలి అని చెప్పేసి మ్యూజిక్ డిపార్ట్మెంట్లో చేంజ్ చేసినంత మాత్రాన మనకి మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో చేంజ్ అవ్వదన్నమాట. ఎందుకు అనంటే డేటా అనేది ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్లో లేదు కాబట్టి. నెక్స్ట్ డేటా ఇంటిగ్రిటీ అంటే కనుక డేటా వాల్యూస్ షుడ్ బి, అంటే మనం డేటాబేస్లోకి డేటా అనేది ఎంటర్ చేయాలి అంటే కనుక యాక్యురేట్ డేటా ఇవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా కొన్ని రూల్స్ అనేవి అప్లై చేయాలి. ఆ రూల్స్ ప్రకారం కనుక అప్లై చేస్తే ఓకే అవుతుంది, లేకపోతే కనుక ఇంటిగ్రిటీ ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్.
అంటే అనాథరైజ్డ్ యూజర్ అనే వాళ్ళు మన డేటాబేస్లో ఉన్న అంటే డేటా సెక్యూరిటీ అంటే కనుక ప్రివెన్షన్ ఆఫ్ ద డేటా యాక్సెషన్ బై ద అనాథరైజ్డ్ యూజర్స్కి మన డేటా యాక్సెస్ ఇవ్వకూడదు అంటే అది సమ్వాట్ డిఫికల్ట్. ఓకే, నెక్స్ట్ డేటా ఐసోలేషన్ అంటే కనుక స్కాటరింగ్ ఆఫ్ డేటా అనేది డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉంది అంటే కనుక డేటా ఐసోలేషన్ ప్రాబ్లం అనేది అక్కర్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ ఎబో డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఎర్లియర్ డేటా ప్రాసెసింగ్ సిస్టంలో ఉన్నాయి. సో ద నెసెసరీ ఫర్ ఎఫెక్టివ్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ అరైజెస్. ఈ డిసడ్వాంటేజెస్ని చూడటం వల్ల మనకేమర్థమవుతుంది, ఎఫెక్టివ్ డేటా ప్రాసెసింగ్ సిస్టమ్ అనేది కావాలి అనేది తెలుస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్. ఈరోజు క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము, డేటాబేస్ అంటే చెప్పుకున్నాము, డేటాబేస్ సాఫ్ట్వేర్స్ ఏంటి అనేది చెప్పుకున్నాము. నెక్స్ట్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి, బెనిఫిట్స్ ఆఫ్ ద డిబిఎంఎస్ గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్స్ ఆఫ్ ద డేటాబేస్ అండ్ పర్పస్ ఆఫ్ ద డేటాబేస్. దీంట్లో పర్పస్ ఆఫ్ ద డేటాబేస్ గురించి చెప్పుకున్న తర్వాత వాట్ ఆర్ ద డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ గురించి కూడా డిస్కస్ చేశాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.